అందరికీ నమస్కారం. నేను కిరా కార్పేని. ఇప్పుడు నేను ఆంధ్ర రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాను. నెల్లూరు సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొంచెం తెలుసు. నేను ఎట్టంటే నాకేం రాజకీయ అనుభవాలు లేవు, రాజకీయాల పదవులు కాదు. వాళ్ళిద్దరూ వేమిరెడ్డి దంపతులు ఇద్దరూ కూడా నెల్లూరుకి ఒక 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 బాగా చదువుకునే పిల్లకాయలు, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే పూర్గా ఉండే పిల్లకాయలను కూడా ఉచితంగా చదివిస్తున్నారు. వాళ్ళకి ఉచితంగా హాస్పిటల్ పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 38 మండలాల్లో కూడా వాళ్ళు 130 వాటర్ ప్లాంట్లు పెట్టి 24 గంటలు సర్వీసింగ్ వెళ్తున్నారు. సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా వాళ్ళు నెల్లూరుకి చాలా చేసినారు. వాళ్ళు చదువుకునే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఉచితంగా వాళ్ళ పిల్లకాయలకి చదువును అందిస్తున్నారు. సో ఇలా ఒకటే కాదు, తిరుపతిలో క్యాన్సర్ యూనిట్ స్క్రీనింగ్ బస్సును కూడా ఇచ్చినారు. ఈరోజు మొన్న శ్రీశైలం కావచ్చు, లేకపోతే కుల మతాలకు అతీతంగా ఏ పండగ అయినా సరే వాళ్ళ డబ్బులతో అక్కడ నెల్లూరులో పండగ జరగాల్సిందే. వాళ్ళు వివాదరహితులు, సౌమ్యులు, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, గొప్పవాళ్ళు. వాళ్ళు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళతో నేను తిరగాలని వెళ్ళాను. సో దానివల్ల తెలియాల్సి వచ్చింది. సో వాళ్ళ మీద ఉన్న గౌరవం, ప్రేమ నన్ను నెల్లూరులో కొంచెం రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం నాకు దక్కిందంటే దానికి ఇప్పుడు మాట్లాడబోయే వాటికి సంబంధం లేదు. నేను హైదరాబాద్లో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోబోతున్నాడు. ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు, బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు కూడా మొత్తం ఉన్నారు. విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీ సీటు నెల్లూరులో A2 క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోతాడు, బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు, అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు. ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు లేకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే అందరూ కూడా రౌడీ రాజకీయాలని ప్రోత్సహించడం, గంజాయితో పిల్లకాయలను ఎంజాయ్ చేయమని చెప్పడం, దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు, భూ కబ్జాలు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం, ఆ పిల్లకాయల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద రౌడీయిజం ప్రవర్తనలు చేయడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం, అదేవిధంగా తను ఇచ్చిన మేనిఫెస్టో 2019 ఇచ్చింది ఒకటి కూడా చేయకపోవడం, జనాల్ని రెచ్చగొట్టి అది పనిగా పేటీఎం బ్యాచ్లకు డబ్బులు ఇచ్చి ఇంట్లో ఆడవాళ్ళ మీద బూతులు తిట్టించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కృపాదం అని చెప్పుకోవాలి. ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య భారతీరెడ్డి ప్రోత్సాహంతో, అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా, సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం, సొంత చెల్లి షర్మిల గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏమన్నా ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా, ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి ఏరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి బెదిరించడం, ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిడని కూడా బెదిరించడం, సొంత అమ్మ అంటే 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు, రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం. ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు. ఇప్పుడు గొడ్డల ప్లేస్లో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడంలే. గులకరాయేమో కత్తిపోటు ప్లేసు, ఇప్పుడు చంపే ప్లేస్లో ఎవరూ దొరకట్లేదు. వాళ్ళ అమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది, ఇంకొక ఆవిడేమో ఫుల్ ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది, ఇంకొక ఆవిడేమో జనాలు అదిరుక్కుంటుంది ఆడ చంపేస్తాడని. అప్పుడు అంత అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా అతని నుంచి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు, కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది. వీటితో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు. తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు, ఒకడికే ఉద్యోగ అవకాశం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు నన్ను ఒక అమ్మాయి తిట్టింది, బూతులు తిట్టింది, మన భార్యని తిట్టింది, లేదా ఇంకోని తిట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక ఏవన్ను ఈ పేటీఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి, స్కూళ్ళు ఉండేటివి, మంచి జాగృతి, మంచి సంస్కృతి ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది. ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారా, పిల్లకాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు, వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 3 పెళ్ళిళ్ళు ఎందుకైనాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అంటున్నావు. దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు, వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాలేదు, కానీ నువ్వు ఒక్క పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు.
నీ భార్య భారతీయ రెడ్డిని కూర్చోబెట్టి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయిని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం, ప్రాణం మీదకి వచ్చినా కూడా. కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే, నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి. మనకి 3 మతాలు ఉంటాయి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో. ఒకటి హిందుత్వం, మూడోది ముస్లిం, రెండోది ముస్లిం, మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది. మూడిటికి 3 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత అవుతుంది. ముగ్గురికి దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది, మూడిటికి సెలవులు ఉంటాయి, మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది, మూడిటికి కూడా సమానమైన ఐకమత్యం మానవత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాటిగా చేస్తున్న పని ఏంటి అంటే, ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు, కలియుగ దైవత్వం, మన భారతదేశం ఒక హిందుత్వం, ఇది హిందూ దేశం. వెంకటేశ్వర కొండని సర్వనాశనం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు? సరే పోనీలే, నేను ఒకసారి భోజనం చేస్తున్నాను, అడిగితే బాగోదు, ఒక పూటే కదా అని సర్దుకుంటుంటే, ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వెంకటేశ్వర స్వామి భోజనము ఒక్కసారైనా, అంటే బయట తినేదానికి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది? ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ, ఆ ముందు పెట్టే లడ్డు కానీ. ఈరోజు అది పోయింది, వాంటెడ్గా చేస్తున్నాడు. ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే, ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, ఒరే ప్రసాద నాకు వచ్చి పెట్టని. ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డు ఇస్తే అది తిరుమల లడ్డు కాదు అని 30 రోజులు వాదించింది నాతో. అది కాదు మా నిజంగా ఇను నిర్మలమ్మ అంటే, ఉండనా నువ్వు కామెడీ చేస్తున్నావు, అసలు తిరుమల లడ్డు ఎట్టుంటుంది, మేము హైదరాబాద్లో ఉన్నాం కదా అని యాక్టింగ్ చేస్తున్నాం అంటే, ఆ కవర్ తెచ్చి ఆ 2 తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది. ఏందయ్యా మీ గవర్నమెంటు, వెంకటేశ్వర గుడిలో ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే, ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలనే వాంటెడ్గా చెడగొడుతున్నాడు. ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపం మంగళసూత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు, మెట్లు వేసేవాళ్ళు ఉన్నారు, కమ్మలు వేసేవాళ్ళు ఉన్నారు, ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉన్నారు. పవిత్రంగా దేవుడి చెంతకెళ్లాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు. అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు. అది చిన్న చితక విషయం కాదు. అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ, బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారాన్ని అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా? ఎడికి పోతుందో, ఏ ఏ ఏ చర్చికి పెడుతున్నాడో, ఏ చర్చిలో పెడుతున్నాడో. ఈరోజు ఎంత దిగజారిపోయింది. ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి? ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అవి చచ్చిపోతూ ఉన్నాడు. ఈరోజు పైన సిగరెట్లు, పాలు పొరాకులు, ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా దిగ్బంధనంలో ఉన్నారు అతని వల్ల. ఒక దేవుడి ఓంకార నాదం పాడాలన్నా, మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది. సో అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులు కాదు, కరెక్ట్గా తిరుమల కేసులు అతను దొరికిపోతాడు. దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది. ఒకప్పుడు ఆ కార్డ్ రైస్ కానీ, ఆ సాంబార్ రైస్ కానీ, ఆ లోపల దొడ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు, టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది. ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది అది. దయచేసి వెంటనే 145 సీట్ల నుంచి 150 సీట్లలో టీడీపీ, జనసేన, మన బీజేపీ మద్దతుతో గెలుస్తుంది. వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే, ముగ్గురు కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి, ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి. ఎవరి మతం వాళ్ళకి గొప్ప. నాకు 3 మతాలు ఒకటే సమానం. నేను చాలాసార్లు మా దర్గాకి వెళ్ళాను, కశ్మూర్ దర్గాకి వెళ్ళాము. నేను క్రిస్టియన్ సినిమాలో కోఆర్డినేటర్గా పనిచేశాను. నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం, మన మతం మనం కాపాడుకుందాం. నిజమైన మతంలో ఉండేవాడు ఎదుటి మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు, తన మతాన్ని కాపాడుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు. ఈరోజు ఇంకోటి అడుగుతున్నా, అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు హిందుత్వం మీద పడ్డాడు, రేపు మీ దైవత్వమైన ముస్లింల మీద పడతాడు, క్రిస్టియనిజం మీద పడతాడు. ఎందుకంటే సొంత బాబాయిని చంపినోడు, సొంత చెల్లిని రోడ్డు మీద వేసినోడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా? ఇష్టపడడు. దయచేసి అతన్ని అవినీతిని తగ్గిద్దాం. దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది, పద్ధతులు మారినాయి. అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను. ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీకు మించిన అష్ట దరిద్రులు కానీ, మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరూ
గౌరవించాలి. నీ మతాన్ని నేను, నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలా. దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకొద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నయ్య సహకారంతో. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అడగండి, ఇదొక్కటి అడగండి. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఈమెమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి? వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్నా కూకొని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు, వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మాను చూసావా? ఎందుకు నిన్నెవరు ఏ మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉలికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకుంటే చిన్న చిన్న ప్రాణాల 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడి చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతుకుతాను అనుకుంటున్నావేంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది నువ్వు నీ బతుకు. ఇంకేటన్నా వస్తుంది, రేపు ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు, నీ అంత తాళపాక అన్నమయ్యనట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు. అమ్మ పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు, వేసుకొని పోతా ఉండాలా. తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం వాడి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు ఏడు పాపం. మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. ఉండు నీకు జూన్ 4వ తారీఖు మొత్తం అందరి లెక్కలు జాలస్తాము. హైదరాబాద్ మారుతుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే అదే లండన్లో విజయమాల్య ఉన్నాడు, దొందే 2 ఒకటే ఆడికి పోతాడు. మా విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా బీకలేని విజయసాయి రెడ్డి ఏటు ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయి రెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకురు చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా మీరు? ఎవరికి? ఓహో, మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు. అది ఈసారికి కూటమి వస్తుంది, అవతలోడికి ఓటం వస్తుంది. దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి. నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరూ మాట్లాడాల. మన మతాన్ని మనం కాపాడుకుందాం. దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా, అన్నదానం బాగుండాలా, ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, అందరికీ ఉండాలా, అన్ని మతాలు బాగుండాలా. ఇది నేను మాట్లాడింది. ఈ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో ఉండరు, గెలవాలా. 140 నుంచి 150 సీట్లు. నేను అనుకున్న పద్ధతిలో ఎక్కువ మాట్లాడాలి. ప్రతిసారి పింఛన్లే, రోడ్లు బాగుపోయిన పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా 3,000 పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు పింఛన్ ఇచ్చాడు. పింఛను. ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటుంది, మిగతా 4గురికి కూడా పింఛన్ ఇవ్వనప్పుడు నీ పింఛన్ కుటుంబం అంతా కాపాడుతుందా? ఇప్పుడు నువ్వే ముసలా ఉన్నామా, నువ్వు డబ్బులు తీసుకునేవో, రేపు నీ బాగాలేకపోతే అంబులెన్స్ వచ్చింది, రోడ్డు బాగలేదు, ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోపోతే పోయి చచ్చిపోయినావు. రోడ్లు బాగాలేవు, నీ పింఛన్ డబ్బులు నేను కాపాడుతుందా? అంబులెన్స్ వేగానే వేస్తుందా? నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకుని వెళ్ళగలవు 3,000కి? నీ 3,000 కాదు, గుర్తుపెట్టుకో. నీ మనవరాలు చదువు కావాలా, నీ మనవుడు ఉద్యోగం కావాలా,
అవతల వాళ్ళకి జాబు కావాలా, నీ ప్రాణం కూడా బాగుండాలా. ఒక్క పింఛను వల్లే కుటుంబాలు బాగుండవు. స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి. ఉంటా. సంతోషం.